హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి 2011 జనాభా లెక్కల కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఆల్రెడీ గతంలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించి చేశాను. వాటిలో బేసిక్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్లో ఎలా అడిగారంటే గ్రామీణ జనాభా 2001 నుంచి 2011 మధ్య ఎంత పెరిగిందని కూడా అడిగారు. సో మనకి పర్సంటేజ్లో అడుగుతున్నారు. 2001 2011 కంపారిజేషన్ కూడా అడుగుతున్నారనమాట. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సెట్ అనేది తయారు చేయడం జరిగింది. సో వీటిలో అప్డేటెడ్ అనేది ఉంటుంది. ఓకేనా, బేసిక్ నుంచి అప్డేటెడ్ లెవెల్ వరకు మీకు అన్ని కవర్ చేసి ఇచ్చాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి వీడియో రికమెండ్ అవుతుంది. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. జీకేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ యొక్క పీడిఎఫ్స్ మీకు కావాలి ఈ పీడిఎఫ్స్ మాకు కావాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు వీటిని ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే 2011 జనాభా లెక్కలు. భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతుంది. అంటే జనాభా లెక్కలు అనేది జరుగుతాయన్నమాట. 2011లో జరిగినటువంటి 15వ జనాభా గణన స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7వది. ఓకేనా, మనకి ఓవరాల్గా చూసుకుంటే 15వది, అయితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 7వది. ఓకేనా, తర్వాత ప్రధాన గణాంకాలు కీ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఓవరాల్గా మొత్తం జనాభా ఎంత అంటే 121.08 కోట్లు. ఓకేనా, సుమారు అనమాట, మ్యాక్సిమం అంటే అప్రాక్సిమేట్లీ. అయితే వీటిలో మేల్ పర్సన్స్ అంటే పురుషులు చూసుకుంటే 62.31 కోట్లు, స్త్రీలు చూసుకుంటే 58.75 కోట్ల మంది. వాళ్ళ పర్సంటేజ్లో 48.53% ఫీమేల్, మేల్ వచ్చేసరికి 51.47%. పర్సంటేజ్లో ఇంపార్టెంట్ చూసుకోండి, ఎగ్జామ్లో అడుగుతారు. ఇక శతాబ్ద వృద్ధి రేటు అంటే మనకి 2001 నుండి 2011 వరకు 17.64% మనకి వృద్ధి రేట్ అనేది ఉంది. ఓకేనా, ఇక జనాభా యొక్క సాంద్రత చూసుకుంటే 382 చదరపు కిలోమీటర్లకు 382 మంది ఒక స్క్వేర్ కిలోమీటర్కి. ఓకేనా, నెక్స్ట్ అక్షరాస్యత రేటు మనకి 74.04%. వారిలో మేల్కి వచ్చేసరికి 82.14%, ఫీమేల్కి వచ్చేసరికి 65.46%. ఓకేనా, ఇంతవరకు బేసిక్స్. నెక్స్ట్ సెక్స్ రేషియో చూస్తే లింగ నిష్పత్తి అనేది 943, 1000 మంది పురుషులకు 943. ఓకేనా, క్వశ్చన్స్లో అయితే వెళ్దాం. ఇంకా క్వశ్చన్స్ అనేది చూద్దాం. 2001 నుండి 2011 దశాబ్దంలో భారతదేశ గ్రామీణ జనాభా వృద్ధి రేటు ఎంత? గ్రామీణ జనాభా వృద్ధి రేటు 2001 నుంచి 2011 మధ్యలో మనకి చూస్తే 12.30%. ఎంత? 12.30%. 2001 నుంచి 2011 మధ్యలో గ్రామీణ జనాభా వృద్ధి రేటు అనమాట. 2011 సెన్సస్ ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక గ్రామీణ జనాభా శాతం ఉంది? అత్యధిక గ్రామీణ జనాభా శాతం ఉన్నటువంటి రాష్ట్రం ఏది 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారండి. ఓకేనా, అత్యధిక గ్రామీణ జనాభా ఉంది హిమాచల్ ప్రదేశ్లో. 2001 నుండి 2011 మధ్యకాలంలో అత్యధికంగా జనాభా వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏది? అత్యధిక జనాభా వృద్ధి రేటు నమోదైన రాష్ట్రం ఏది అంటే మనకి వచ్చేసరికి మేఘాలయ. మేఘాలయ జనాభా వృద్ధి రేట్లో నమోదైనటువంటి అత్యధికంగా మేఘాలయ అన్నమాట. భారతదేశం మొత్తం జనాభాలో గ్రామీణ జనాభా వాటా 2001లో 72.19% ఉండగా 2011 నాటికి అది ఎంత శాతానికి తగ్గింది? ఓకేనా, ఎంత శాతానికి తగ్గింది? 68.84%కి తగ్గిందనమాట. ఏ రాష్ట్రంలో 2001 2011 మధ్య జనాభా వృద్ధి రేటు రుణాత్మకం అంటే
నెగిటివ్గా నమోదైంది అంటే మనకి నాగాల్యాండ్ ఎంత -0.6 నెగిటివ్గా నమోదైంది అనమాట. అంటే మనకి నియర్లీ -0.58 ఓకేనా. -0.58 గుర్తుంచుకోండి. ఒకవేళ -0.6 ఇచ్చినా అదే ఆన్సర్ అవుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? ఓకేనా. లిటరసీ రేట్ అనేది ఎంత అని అడిగారు. దీనికి ఏంటంటే 74.04%. అత్యధిక జనాభా సాంద్రత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఏంటి మనకి డెన్సిటీ హైయెస్ట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది బీహార్ రాష్ట్రం. బీహార్లోనే కదా డెన్సిటీ అనేది హైయెస్ట్గా ఉంది. ఎంతమంది? 1106 మంది ఉన్నారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. బీహార్లోనే ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే 2001లో జనసాంద్రతలో హైయెస్ట్ ఏంటి అని ఒకవేళ అడిగితే ఈ పాయింట్ కూడా మీకు గుర్తుండాలి. మనకి పశ్చిమ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. పశ్చిమ బెంగాల్ ఓకేనా. భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో కల రాష్ట్రం ఏది? అంటే భారతదేశంలో అతి తక్కువ లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఏది అంటే హర్యానా. ఏంటి? హర్యానా అనమాట. అతి తక్కువ లింగ నిష్పత్తి అంటే హర్యానా. 2001-2011 మధ్యకాలంలో అక్షరాస్యతలో అత్యధిక వృద్ధిని కనపరిచిన రాష్ట్రం ఏది? మిమ్మల్ని వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇక్కడ చూస్తే మనకి అక్షరాస్యత కనపడగానే వెంటనే ఫస్ట్ ప్లేస్ కేరళ, సెకండ్ ప్లేస్ మిజోరాం అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్ కేరళ ఆన్సర్ చేస్తారు చాలామంది అడావుల్లో టెన్షన్ పడి. ఇక్కడ మీరు తప్పు పెట్టినట్లే. అక్షరాస్యత అత్యధికంగా వృద్ధిని కనపరిచిన రాష్ట్రం అంటే కేరళనే. కానీ ఇక్కడ అడిగిన ఫస్ట్ పాయింట్ మీరు పట్టుకోవాలి. 2001-2011 మధ్యకాలంలో అంటే మనకి బీహార్లో వృద్ధి అనేది పెరిగింది. ఓకేనా. ఆన్సర్ బీహార్ అవుతుంది. ఏంటో ఒక అర్థమైంది. 2001-2011 మధ్యకాలంలో అక్షరాస్యతలో అత్యధిక వృద్ధిని కనపరిచిన రాష్ట్రం బీహార్. చైల్డ్ సెక్స్ రేషియో 6 ఏళ్లలోపు 2001లో 927 ఉండగా 2011లో ఎంతకు పడిపోయింది అంటే మనకి 919కి పడిపోయింది. ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో అత్యధిక అక్షరాస్యత ఉంది? చదువుకున్న వారిలో కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రం ఏ రాష్ట్రం అంటే కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్. ఓకేనా. భారతదేశం యొక్క మొత్తం జనాభా సాంద్రత డెన్సిటీ ప్రకారంగా 2011లో ఎంత అంటే 382. అదే 2001లో అయితే 324. ఇది కూడా గుర్తుంచుకోవడం ఇంపార్టెంటే. అత్యల్ప జనాభా గల రాష్ట్రం అంటే తక్కువ జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అంటే గోవా. గోవాలో తక్కువ జనాభా ఉంటారు. అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏదంటే గోవా కాదు, సిక్కిం రాష్ట్రం. 6 లక్షల వరకు, సుమారు 6 లక్షల వరకు ఉన్నారు అంతే. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మనకేంటంటే సిక్కిం అనేది జనాభాలో అయితే సిక్కిం, నేను మామూలు విస్తీర్ణ పరంగా వెళ్ళి గోవా అని ఆన్సర్ చేశాను. విస్తీర్ణ పరంగా చూసుకుంటే గోవా అనేది తక్కువ. ఓకేనా. జనాభా పరంగా అయితే సిక్కిం అనమాట. 2011 లెక్కల ప్రకారం అత్యధిక ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. 2011 సెన్సస్ నినాదం మోటో ఏంటి? మా జనాభా మా భవిష్యత్, అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది మనకి 2011 యొక్క మోటో అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. మనకి ఓవరాల్గా స్త్రీ పురుషులకు సంబంధించి చూస్తే 1000 మందికి 943 కదా, 943. అయితే ఇక్కడేం అడిగారు? గ్రామీణ ప్రాంతంలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే విలేజ్కి సంబంధించి అడిగారు అనమాట. ఇలాగా కూడా వస్తాయి క్వశ్చన్స్. మనకి గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత అంటే 949. ఓకేనా. గ్రామీణ ప్రాంతాలు అయితే. అదే పట్టణ ప్రాంతాలు మనకి స్త్రీ పురుషుల నిష్పత్తి అని అడిగితే 929 అవుతుంది. ఓకేనా. ఓవరాల్గా స్త్రీ పురుషుల నిష్పత్తి అంటే 943 1000 మందికి. ఓకేనా. ఆన్సర్ దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి 949. ఆప్షన్ బి. ఏ రాష్ట్రంలో ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభా అస్సలు లేరు అంటే మనకి పంజాబ్లో షెడ్యూల్డ్ ట్రైబ్ జనాభా అనేది లేదనమాట. అక్షరాస్యత గణనలో ఏ వయసు పైబడిన వారికి
పరిగణనలోకి తీసుకుంటారు? ఏ వయసు పైబడిన వారిని పరిగణనలోకి తీసుకుంటారు? 7 సంవత్సరాలు పైబడిన వారిని తీసుకోవడం జరుగుతుంది. అక్షరాస్యత గణనలో ఏ వయసు పైబడిన వారిని తీసుకుంటారు? 7 సంవత్సరాలు పైబడిన వారిని. 2001-2011 మధ్య గ్రామీణ అక్షరాస్యత రేటులో ఎంత శాతం పెరుగుదల కనిపించింది అంటే 12% కనిపించింది. జనాభా పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది? మహారాష్ట్ర రెండవ అతిపెద్ద రాష్ట్రం. రెండవది ఏంటి? జనాభా పరంగా రెండవ అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అదే మొదటిదైతే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొదటి పూర్తి జనాభా గణన ఎప్పుడు జరిగింది? ఫస్ట్ సెన్సస్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1881లో జరిగింది. ఈ క్వశ్చన్ చూడండి. భారతదేశ విస్తీర్ణ ప్రపంచ విస్తీర్ణలో 2.4% కాగా జనాభా వాటా ఎంత? జనాభా వాటా ఎంత అంటే 17.5%. అంటే మనకి ప్రపంచంలో ఉన్నటువంటి జనాల్లో 6 ఓకేనా, 6లో ఒక్కరు భారతీయులే అనమాట. దీని ప్రకారం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి 6 తీసుకుంటే 6లో ఒకరు భారతీయులే ఉంటారనమాట. ఏ జిల్లాలో అత్యధిక అక్షరాస్యత నమోదైంది అంటే సెర్చీప్. ఓకేనా, సెర్చీప్లో అత్యధిక అక్షరాస్యత నమోదైంది. ఈ సెర్చీప్ అనేది మనకి మిజోరాం రాష్ట్రంలో ఉంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. అతి తక్కువ జనాభా సాంద్రత, మనం హైయెస్ట్ డెన్సిటీ అంటే బీహార్ అన్నాం కదా, లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ స్టేట్ వచ్చేసరికి మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్. ఏంటి? అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ 17 మంది మాత్రమే ఉంటారు ఒక స్క్వేర్ కిలోమీటర్కి. 2011 లెక్కల ప్రకారం వృద్ధుల జనాభా 60+ అనమాట. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల జనాభా శాతం సుమారు ఎంత? 8.6%. 8.6% మనకి వృద్ధుల జనాభా సుమారు అనమాట. నగర జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం జనాభా పరంగా చూస్తే నగరాలు అంటే స్టేట్ విత్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్లో మనం చూస్తే మహారాష్ట్ర అనేది హైయెస్ట్ అనమాట. నగర జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. 2011 రిజిస్టర్ జనరల్ మరియు సెన్సస్ కమిషనర్ ఎవరు అంటే సి చంద్రమౌళి. ఓకేనా, 2011కు సంబంధించి. ఏ రాష్ట్రంలో అత్యధిక ఎస్టీ జనాభా సంఖ్య ఉంది అంటే మధ్యప్రదేశ్. ఏంటి? మధ్యప్రదేశ్లో మనకి షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ జనాభా సంఖ్య అనేది అత్యధికంగా ఉంది. 2011 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జిల్లాల సంఖ్య, ఓకేనా, మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? 640, 640 ఉన్నాయన్నమాట మొత్తం జిల్లాలు. ఏ దశాబ్దాన్ని గ్రేట్ డివైడ్ ఇయర్ అని పిలుస్తారు? ఏ దశాబ్దాన్ని గ్రేట్ డివైడ్ ఇయర్ అని పిలవడం జరుగుతుంటే 1921ని గ్రేట్ డివైడ్ ఇయర్ అని పిలవడం జరుగుతుంది. సో అర్థమైంది కదా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కసారి కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి, మరీ బేసిక్స్ చదువుకోకండి. సో ఈ లెవెల్లో మీరు చదువుకోగలిగితే ఎగ్జామ్లో ఈజీగా ఈ 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కలు, ఈ సెన్సస్కి సంబంధించి బిట్టు మీకు ఎగ్జామ్లో వస్తే మిస్ కాకుండా ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. టెలిగ్రామ్ గ్రూప్ కూడా మనకుంది. టెలిగ్రామ్ గ్రూప్ జాబ్ బాక్స్ 360 అని మీరు సెర్చ్ చేసినా వస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పీడిఎఫ్ని చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీకు ఆన్సర్స్తో ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వచ్చినా కానీ వెంటనే మీకు అక్కడ తెలియజేయడం జరుగుతుంది. మీకు ఒక అప్డేట్ అనేది రాగానే మీకు ఒక అప్డేట్ రూపంలో నోటిఫికేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు చూస్తున్నట్లయితే మీకు మొబైల్కి మెసేజ్ లాగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెంటనే మీరు అప్డేట్ అనేది తెలుసుకోగలుగుతారు.